దేవి మహాగౌరి అవతారం కథ. మహాగౌరి అనేది దుర్గాదేవి యొక్క 8వ అవతారం. ఈ రూపంలో ఆమె పవిత్రత, శాంతి, ఆశీర్వాదం, ఐశ్వర్యాలకు ప్రతీక. ఒకప్పుడు పార్వతీదేవి భగవంతుడు శివుడిని భర్తగా పొందాలని సంకల్పం చేసింది. ఆ లక్ష్యం కోసం ఆమె గాఢమైన తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఎండలో, వర్షంలో, గాలిలో సంవత్సరాల తరబడి కూర్చునేది. భోజనం, విశ్రాంతి అన్నవి మానేసింది. ఈ కఠోర తపస్సు వలన ఆమె శరీరం నల్లగా, బలహీనంగా, దుఃఖకరంగా మారింది. కాని ఆమె భక్తి, తపస్సు చూసి చివరికి శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. శివుడి కృపతో గంగాజలం పార్వతీదేవిపై ప్రవహించగా ఆమె శరీరం మళ్లీ చంద్రుని వెలుగులా తెల్లగా, పవిత్రంగా, ప్రకాశవంతంగా మారింది. ఆ శుభ్రమైన, దివ్యమైన రూపమే మహాగౌరి అవతారం. మహాగౌరి లక్షణాలు: ఆమె శరీరం ముత్యంలా తెల్లగా, కాంతివంతంగా ఉంటుంది. ఆమె వృషభంపై స్వారీ చేస్తుంది. ఆమెకు 4 చేతులుంటాయి. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఢమరుకం, ఒక చేతిలో అభయముద్రలో అంటే భయాన్ని తొలగించేదిగా, మరొక చేతి వరద ముద్రలో అంటే ఆశీర్వాదమిచ్చే విధంగా ఉంటుంది. మహాగౌరి రూపం మనకేం చెబుతుంది అంటే, మన జీవితంలో ఎంతటి చీకటి, బాధ, పాపమున్నా సరే భక్తి, పవిత్రత, సహనముంటే మళ్లీ వెలుగుతో నిండిన జీవితం పొందవచ్చు. ఆమెను ఆరాధిస్తే శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆయురారోగ్యం కలుగుతాయి. మహాగౌరి అవతారమెత్తడానికి కారణం భక్తుల జీవితంలో పవిత్రత, శాంతి, సౌభాగ్యం నింపడానికి. ఆమెను పూజించిన వారికి పాప విమోచనం, మానసిక ప్రశాంతత, దీర్ఘాయుష్షు